వెల్కమ్ టు 99 బ్రిక్స్ ప్రాపర్టీస్. ఇది న్యూ లగ్జరీ 3 బిహెచ్కే డూప్లెక్స్ హౌస్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. టోటల్ 3 హౌసెస్ ఉన్నాయండి. 3 హౌసెస్లో 2 హౌసెస్ ఆల్రెడీ సోల్డ్ అండి. ఓన్లీ 1 హౌస్ అవైలబుల్ ఉందండి. హౌస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. హౌస్ ఫ్రంట్ ఎలివేషన్ చూడొచ్చండి. చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. ర్యాంప్ ఏరియాలో గ్రానైట్ యూజ్ చేశారండి. బ్యూటిఫుల్ గేట్ ఇచ్చారండి హౌస్కి. ఇది హౌస్ ముందు గార్డెనింగ్ ఏరియా అండి. హౌస్ ముందు 30 ఫీట్ సీసీ రోడ్ ఉందండి. ఈ హౌస్ ప్రైమ్ లొకేషన్లో ఉందండి. కంఫర్టబుల్ పార్కింగ్ ఏరియా ఇచ్చారండి. బ్యూటిఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ ప్రొవైడ్ చేశారు. ఈ హౌస్ ఏరియా వచ్చేసి 145 స్క్వేర్ యార్డ్స్. హౌస్ డైమెన్షన్ వచ్చేసి 26x50 ఉందండి. హౌస్ బిల్టప్ ఏరియా వచ్చేసి 2500 SFT వచ్చిందండి. పార్కింగ్ ప్లేస్లో గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి. బోర్వెల్ అండ్ సంప్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది సెట్ బ్యాక్ ఏరియా అండి. సెట్ బ్యాక్లో మీకు ఎక్స్ట్రా వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. ఇది ఎక్స్ట్రా వాష్రూమ్. ఇది వాష్ ఏరియా. ఇది కిచెన్ ఎంట్రన్స్ డోర్ అండి. ఇది టీకుడ్ మెయిన్ డోర్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఇది లివింగ్ రూమ్ అండి. బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ విత్ లైట్స్తో ప్రొవైడ్ చేశారండి. చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. లివింగ్ రూమ్స్లో స్పేషియస్ విండోస్ ప్రొవైడ్ చేశారండి. అన్ని విండోస్కి గ్రానైట్ ఫ్రేమ్ యూజ్ చేశారు. ఇది టీవీ యూనిట్ స్పేస్. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి కాప్రా అండి. ఇది సైనిక్పురికి జస్ట్ 800 మీటర్స్ దూరంలో ఉందండి. అండ్ సికింద్రాబాద్ నుంచి మీకు 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఈ వాల్కి కూడా మీకు టీవీ యూనిట్ స్పేస్ ఇచ్చారు. ఇది డైనింగ్ ఏరియా.
ఇక్కడ వాష్ బేసిన్ ప్రొవిజన్ ఇచ్చారు. స్పేషియస్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. కిచెన్లో గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. కిచెన్ అయితే స్పేషియస్గా వచ్చిందండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ 3 BHK డూప్లెక్స్ హౌస్ అండి. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసి 1,60,00,000 నెగోషియబుల్ అండి. ఇక్కడ సీనరీ ఫొటోస్కి స్పేస్ ఇచ్చారండి. లైటింగ్తో చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ అండి, ఇది ఫస్ట్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో 2 విండోస్ వచ్చాయి. అన్ని బెడ్రూమ్స్లో కూడా ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ ప్రొవైడ్ చేశారు. బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. హౌస్ ఫ్లోరింగ్ వచ్చేసి విట్రిఫైడ్ టైల్స్ అండి. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 13.9x10 అండి. మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇంకా స్పేషియస్గా వస్తుందండి. ఇది అటాచ్ వాష్రూమ్. ఈ కాలనీలో మున్సిపల్ వాటర్ సప్లై కూడా ఉందండి. ఈ ప్రాపర్టీ కావాలనుకునే వాళ్ళు స్క్రీన్పై ఉన్న మా నంబర్కి కాల్ చేయొచ్చండి. స్టేర్ కేస్కి గ్రానైట్ యూజ్ చేశారండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో హాల్ అండి. ఇక్కడ కూడా బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఇక్కడ టీవీ యూనిట్ స్పేస్ ఇచ్చారు. ఈ హాల్లో కూడా స్పేషియస్ విండో ఇచ్చారు. ఇది సెకండ్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఈ బెడ్రూమ్లో కూడా 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. అన్ని బెడ్రూమ్స్లో బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ ఇచ్చారండి. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి
16.10 ఇంటూ 13.9 అండి. చాలా స్పేషియస్గా వచ్చింది. ఇక్కడ డ్రెస్సింగ్ స్పేస్ ఇచ్చారు. ఈ స్పేస్లోనే వాష్ బేసిన్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. ఇది అటాచ్ వాష్రూమ్. స్పేషియస్గా ఇచ్చారు. ఇది పూజా రూమ్. బ్యూటిఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు పూజా రూమ్లో. ఇది బాల్కనీ. బాల్కనీ స్పేషియస్గా ఇచ్చారు. గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు బాల్కనీలో. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. అన్ని బెడ్రూమ్స్లో షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 14x10 అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ అండి. బిల్టప్ ఏరియా 2500 SFT. హౌస్ ఏరియా 145 స్క్వేర్ యార్డ్స్. ఇది కామన్ వాష్రూమ్ అండి థర్డ్ బెడ్రూమ్కి. హౌస్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేసామండి. ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అండి. నియర్ సైనిక్పురి. Thanks for watching.